తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదల ఆహార భద్రతకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం రీసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి తెలియజేశారు. కలెక్టరేట్ వివేకానంద పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం రీసైక్లింగ్, ఎగుమతులపై రైస్ మిల్లులు, గోడౌన్లపై దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం రీసైక్లింగ్ గురించి అందిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 119 రైస్ మిల్లులు, 76 పెద్ద గోడౌన్లను జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి మిల్లుకు సంబంధించిన బియ్యం నిల్వలు సీఎంఆర్ డేటాలను తనిఖీ చేసి అనుమానిత అక్రమ నిల్వల శాంపిళ్లను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపామని తెలిపారు. ఆల్మోస్ట్ 119 మిల్స్, ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో, అంటే కాకినాడ కొత్త జిల్లాలో. ఈ 119 మిల్స్లో మోరలెస్ అన్ని రా రైస్, అంటే ఎక్సెప్ట్ 17-18 తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్. మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎవ్రీ మిల్కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ, వాళ్ళకు ఉన్న స్టాక్స్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్, అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితిలో, అది సిబ్బంది కొరత అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. సో చేయలేని పరిస్థితిలో ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అని కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్, అంటే దాదాపు 1000 టన్నులు, 15,000 టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతుందని ఆర్కే సోలార్ సిస్టమ్ ప్రొపరేటర్ ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు తెలిపారు. కాకినాడ పరిధిలోని అయోధ్య నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్ బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ 25 ఏళ్ల పాటు నిర్విరామంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందని, ఈ పథకంలో సబ్సిడీతో పాటు బ్యాంకు రుణం కూడా అందిస్తున్నట్లు చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సూర్యఘర్ పథకం కింద ఈ సోలార్ విద్యుత్ సిస్టమ్ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ ఎస్వీబీఎస్ భగవాన్, దేవకి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చేస్తున్న వ్యాపారం మనం ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం డీలర్షిప్ ఇస్తూ ఇక్కడ ఆఫీస్ కాకినాడలో ఓపెన్ చేసాం. ఇది బ్రాంచ్ ఆఫీస్, హైదరాబాద్ నుంచి హెడ్ ఆఫీస్. సోలార్ పిఎం సోలార్ అనేది గొప్ప విధానంగా ఉంటుంది. ఎందుకంటే మనకి పిఎం సోలార్ వల్ల కలిగే ఇదేంటంటే సబ్సిడీ ఇస్తున్నారు. వాళ్ళకి 78,000 3 కిలోవాట్ పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి 65 పైసలు మొత్తం పడుతుంది. మార్జిన్ మనీ అందరికీ 25% అయితే ఇక్కడ 10% తీసుకుంటారు, అప్ టు 3 కిలోవాట్. 20 సంవత్సరాలు పనిచేస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే బ్యాంక్ లోన్ తీసుకొని క్లియర్ చేస్తే 3-4 సంవత్సరాలు క్లియర్ అయిపోద్ది. 21 సంవత్సరం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా. దట్ ఈస్ ది సిస్టమ్ సంబంధించి పిఎం సూర్యఘర్. సబ్సిడీ రూపంగానే సబ్సిడీ 78,000 3 కిలోవాట్ పెట్టుకుంటే దాని కాస్ట్ ఏమిటి ఎలా అనేది వాళ్ళు మనం పాంప్లెట్లు అనౌన్స్ చేస్తున్నాం. చాలా మందికి బాగుంటుంది, అందరూ పెట్టుకోవడానికి అవకాశం. ఈ రోజుకి మేము చాలా హైదరాబాద్లో చాలా చేసాం. అంటే ఎక్కడ ఈ రోజుకి మాకు ఎటువంటి కంప్లైంట్ కానీ ఎటువంటి బ్యాడ్ కానీ హైదరాబాద్లో లేదు మాకు. అలాగే ఇప్పుడు పిఎం సూర్యఘర్ వచ్చింది కాబట్టి అది మేము చేస్తున్నాము. ఇది ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం మేము చేయడానికి ముందుకు వచ్చాం. అలాగే మాకు డీలర్లు కూడా సహకరించి అందరూ ముందుకు వస్తున్నారు. అలాగే కస్టమర్స్ కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు నాలాంటి వాళ్ళకి తెలియకపోయినా చిన్న వయసు ఉన్న వాళ్ళకి మీలాంటి యంగ్కి ఇది చాలా అర్థమవుతుంది. మీరు 5 సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టుకున్నట్టుగా లోన్ కట్టుకుంటే మీరు ఇంకా బెనిఫిట్ పొందుతారు. 20 సంవత్సరాలు పీరియడ్ అవుద్ది. అంటే మేము ఇచ్చేది 25 సంవత్సరాలు. అంటే వాళ్ళకి లక్కీ బాగుంటే 35 సంవత్సరాలు రావచ్చు, 40 సంవత్సరాలు రావచ్చు. తర్వాత వాళ్ళు ప్యాన్లు మార్చుకున్న, ప్యాన్లు లైఫ్ అయిపోతే ప్యాన్లు మార్చుకున్న వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది. మేము ఇన్వర్టర్ వచ్చి 5 సంవత్సరాలు వారంటీ ఇస్తాం. అలా ప్యాన్లు 25 సంవత్సరాలు. లక్కీగా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పనిచేసినా వాళ్ళు ఫ్రీగా కరెంటు సేవింగ్ అవుతారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు యాళ్ల దొరబాబుపై ఆయన సొంత గ్రామం బెండమూర్లంకు చెందిన కూటమి నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
దొరబాబు బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అని, బీజేపీ జిల్లా నాయకులుగా ఉంటూ వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దొరబాబు పూర్తిగా వైసీపీ కోసమే పనిచేశారని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో దొరబాబు విశ్వరూప్ గెలుపు కోసమే పనిచేశారని అన్నారు. దొరబాబు అనుచరులంతా మండలంలో వైసీపీలో ఉన్నవారే అని, మరోపక్క బీజేపీ కండువా వేసుకుని తిరుగుతున్నారని అన్నారు. దొరబాబు తన కార్యకర్తలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయా పార్టీలు నడుపుతున్నారని, బీజేపీ ముసుగులో వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్న యాళ్ల దొరబాబుపై అధిష్టానాలకు ఫిర్యాదు చేస్తామని కూటమి నాయకులు పేర్కొన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి కూటమి కింద ఏర్పడి మన ఎమ్మెల్యేలని, ఎంపీలని నెగ్గించుకోవడం జరిగింది. ఒకరికొకరు సహకారం చేసుకోవాలని పూర్తి ధర్మం అది. కానీ బెండమూర్లంకలో కానీ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఏం జరిగిందంటే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయిన యాళ్ల దొరబాబు ఈరోజు కూడా ఊళ్ళో కానీ మన కూటమి అభ్యర్థులు కానీ సపోర్ట్ చేయకుండా, క్యాన్వాసింగ్ చేయకుండా అలా తప్పించుకుని వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని సపోర్ట్ చేస్తా దాంట్లో ఉన్న విశ్వరూప్ గారిని, అమలాపురం నియోజకవర్గం బట్టి విశ్వరూప్ గారిని సపోర్ట్ చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కూటమికి చేసేమని ఈ రోజు వరకు చెప్తున్నారు. నేను చేయలేదని వాదన నాది. అది నేను పాయింట్లు చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 2014 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు జరిగిన కాలంలో, అంతకుముందు 14-19లో జరిగినప్పుడు అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా వైసీపీ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చాడు ఈ రోజు వరకు. ఆయన పార్టీలో ముసుగులో ఆయన పార్టీలో ఉన్నారు అంతే. మేము విమర్శించారు, మీ దగ్గర ప్రూఫ్ చూపించండి అన్నారు. ప్రతిదానికి మా దగ్గర ప్రూఫ్ ఉంటేనే మేము మాట్లాడటానికి కారణం ఏంటంటే మా దగ్గర ప్రూఫ్ ఉంది కనుక ప్రూఫ్లని మేము మాట్లాడాం. అవి మీకు కూడా మేము చూపిస్తాను. ఇప్పుడు మన గత ఎలక్షన్లో ఉంది, నేను చేయలేదు, కూటమికి చేశాను, అతను చేసి ఉండొచ్చు కూటమికి. ఊరే ఎవరికి చెప్పారు? ఇప్పుడు రబ్బనపల్లి అనే గ్రామం ఉంది, ఆ ఊరు గౌరవించి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఆయనే చేశాడు. ఎంపీటీసీ వచ్చింది, ఎంపీటీసీ వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి? పొత్తులో ఉన్న జనసేనకి సపోర్ట్ చేయాలి. జనసేనకి ఆదినారాయణ అని చెప్పేసి ఈయన పోటీ చేశాడు, ఆయనకి సపోర్ట్ చేయలేదు. అలాగా ప్రతిదీ కూడా వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. నేను చేయలేదు వైఎస్ఆర్కి, నాకు సంబంధం లేదు, వైఎస్ఆర్తో నాకు పని లేదు, వైఎస్ఆర్తో నాకు సంబంధం లేదు అనడానికి మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇగో. మొన్న ఎలక్షన్లో మనకు మినిస్టర్ గారు కారు ఆయన ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలక్షన్ రోజుని ఆయన ఇంటి దగ్గర ఈయనతో మంత్రాలు జరిపేంత పని ఏంటి? అది కూడా ఎలక్షన్ రోజుని ఇదిగో ఆయన కారు, ఆయన డ్రైవరు, గన్మేను, ఇవన్నీ ప్రూఫ్స్ కదా. ఇదిగో ఆయన కారు, ఇదిగో ఇల్లు, ఇదిగో మీకు. మరి ఈ రాజకీయాలండి. ఇప్పుడు నిజమే నేను బీజేపీ అన్నప్పుడు వైఎస్ఆర్ ఫ్లెక్సీ మీద ఈ ఫోటో వేసినప్పుడు ఖండించాలి కదా. నేను బీజేపీలో ఉన్నాను, నా ఫోటోలు మీరేటువంటి అని దీనికి ఒక ఖండన ఉండాలి కదా. అదే గ్రామంలో, మన గ్రామంలో ఆయన ఒక క్యాండిడేట్ కదా, బీజేపీ క్యాండిడేట్. ఇక్కడ ఎన్ని ఓట్లు రావాలి ఆయనకి? బీజేపీలోని ఎన్ని ఓట్ల నుంచి చెప్పమనండి. ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళు ఎవరో ఉన్నారు, వీళ్ళు ఎవరో ఉన్నారని మీరు కూడా అడుగుతున్నారు. వెనకాల ఎవరో ఉండి చెప్పడానికి ఏదో ఊర్లో జరిగే సమస్యల కోసం నేను చెప్తున్నాను అంతే. అంత పైన మించి సమస్యలు మాకు మేము వెళ్ళి తెలుసుకునే పని లేదు, మేము వాటి కోసం అంత పోరాడి పని లేదు. ఏంటంటే ఇక్కడ ఏదైనా ఉందనుకోండి, ఓ చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా దారి చూపించావా? నువ్వు ఎంతమంది చూపించావు? పొరుగు రోజులకి చెప్తే పొరుగు రోజులకి ఇచ్చావు నువ్వు ఉద్యోగాలు ఓఎన్జీసీలో. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు స్కూల్ హెచ్ఎంలు చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పిలుపునిచ్చారు. కాకినాడ శాంతినగర్లోని శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో కాకినాడ డివిజన్ మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం జరిగింది. కాకినాడ డివైఈఓ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా డిఈఓ పి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈఓ రమేష్ నాడు నేడు మధ్యాహ్న భోజనం విద్యార్థుల అటెండెన్స్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు హెచ్ఎంలు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ ఎంఈఓ సిహెచ్ రవి, డీసీబీ సెక్రటరీ వెంకట్రావు, సీఎంఓ చామంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు మీ మనం ఫినాన్షియల్ వస్తారని చూసుకోవాలి. అట్లాగే అటెండెన్స్ ఎంఈఓస్ ముఖ్యంగా ఉదయాన్నే మన స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. మీ మండలం స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎంత అటెండెన్స్ మీరు రిపోర్ట్ జనరేట్ అవుతుంది, జనరేట్ చేస్తా ఉంటారు. వాటిని చూడాలి. జిల్లా నుంచి
పలానా మండలంలో పెడెన్సీ ఉంది, పలానా స్కూల్లో అటెండెన్స్ చేయలేదని చెప్పేసి మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు సిఆర్ మీ ఏజెంట్ ఆపరేటర్ కానీ ఎంఐఎస్ కానీ సిఆర్ కానీ పడడం పరిస్థితిలో ఉంది. ఎంఈఓస్ ప్రతి రోజు కూడా 10 గంటల కన్నా లేదా 12 లోపే మీ లాగిన్ సోకి చేయించి ఏ స్కూల్ పెడెన్స్ ఉంది, అన్ని స్కూల్స్ అన్ని మండలాలు పెద్ద స్కూల్స్ లేవు, ఒక్క 10 మాత్రమే కాస్త పెడెన్స్ కాస్త ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అటెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. మీద చోట్ల మామూలుగా ఉంటాయి. ప్రతి హై స్కూల్లో కూడా అటెండెన్స్ 10 మండలాల్లో అప్డేట్ కావాలి. అది ప్రతిరోజు కూడా మనం చెప్పాల్సిన పని అనే వస్తుంది. మీ అందరూ మీరే చూసుకొని మీ మండలం ఎక్కడైతే ఏ స్కూల్ లేదో ఆ స్కూల్ విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ ఏం చూసుకోండి, ఇంకేంటి రావాలని అడగండి. మేనేజ్మెంట్ స్టేషన్ వెళ్తేనే వాళ్ళు అలర్ట్ అవుతారు. స్కూల్ పేపర్ కూడా వాళ్ళకి ఫోన్ చేసి అటెండెన్స్ ఏంటి చెప్తా ఉంటే కరెక్ట్ కాదు. డివిజనల్ లెవెల్ రివ్యూ మీటింగ్ జరిగిందండి. ఇది చాలా ఆనందకరమైన విషయం. అందరూ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. ఇక మా సమితిలో ఇది జరగడం అన్నది చాలా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా ఈ సమితిలో జరుగుతున్న అనేక కార్యక్రమాలని, తర్వాత సేవా కార్యక్రమాలని, స్కూల్ జరుగుతున్న కార్యక్రమాలు కూడా మేము డిఓ గారికి వివరించడం జరిగింది. వారు సంతోషించారు. అలాగే ఒక మొక్క కూడా నాటారు. అనేక పుస్తకాలు కూడా మేము ఎగ్జిబిషన్ చేసి చూపించడం జరిగింది. వాటిని కూడా టీచర్స్, వచ్చిన హెడ్ మాస్టర్స్ అది కూడా ఆసక్తిగా పరిశీలించారని నేను ఈ విధంగా ఈరోజు చెప్తున్నానండి. మా ప్రెసిడెంట్ గారు విఎల్ గాంధీ గారు, తర్వాత ఏమో జాయింట్ సెక్రటరీ సతీష్ గారు, ఒక్కలంక రామకృష్ణ గారు, అందరూ కూడా లైఫ్ మెంబర్స్ ఒక్కలంక రామకృష్ణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరుగుటకు ఇక్కడ అన్ని విధాలా సహకరించారు, సేవ చేశారు. ఇక్కడ వారందరికీ కూడా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం తరఫున అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖలో మెట్టెక్ జోన్ సిబ్బందితో సీఎం చంద్రబాబు ముఖాముఖి. ఉక్కు కర్మాగారం విషయంలో నాపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణ. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అంశాలపై ప్రణాళిక రూపొందించుకోండి. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. 4 సార్లు సీఎంగా ఉన్న బాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. రాష్ట్రంలో డయేరియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.